ఆ నియోజకవర్గంలో సుదీర్ఘంగా ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను గెలిపించారు. అయినా సరే ఆ నియోజకవర్గంలో మౌలిక వసతులు కూడా ఏర్పడలేదు. 2019 ఎన్నికల్లో ఓ వైద్యునికి ఎమ్మెల్యేగా పట్టం కట్టబెట్టడంతో ఆ నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్య, వైద్యం, రోడ్లు ఒకటేంటి అన్ని రకాల అభివృద్ధితో ఆ ప్రాంతం పరుగులు పెడుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో డెవలప్మెంట్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన నందిగామ నియోజకవర్గంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జరిగిన ఎన్నికల్లో 7 సార్లు ఇక్కడ సంపన్న వర్గాలకు చెందిన వారే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అన్నిసార్లు గెలిపించి నెత్తిన పెట్టుకున్న ప్రజలకు ఆయా పార్టీల నేతలు చేసింది మాత్రం అంతంత మాత్రమే. కనీస వసతులు కూడా నియోజకవర్గానికి లేకపోవడం విశేషం. ఈ నియోజకవర్గం గత 30 సంవత్సరాల నుంచి పైన ఏ పార్టీ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగానే కొనసాగారు. ఫస్ట్ టైం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేసిన కాడి నుంచి నందిగామకి ఏం అవసరమో ఆ అవసరాలను తీర్చాం. వాస్తవానికి నందిగామ ప్రజల్ని గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసం చేస్తున్నారు. నిజంగా కూడా ఇలా మంచి పరిపాలన అందించి ఉండుంటే నందిగామలో ఏ విధమైన సమస్యలు ఉండేవి కాదు. 2019 ఎన్నికల్లో మొండితోక జగన్మోహన్ రావు వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి నిరంతరం నందిగామ అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నారు. ఇక ఆయన సోదరుడు మొండితోక అరుణ్ కుమార్కు ఎమ్మెల్సీ స్థానం దక్కింది. ఒకే కుటుంబం నుంచి 2 నేతలు పదవుల్లో ఉండటంతో గడిచిన 3 ఏళ్లలో నందిగామ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. నందిగామ పట్టణం రూపురేఖలు మారిపోయాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ఓవైపు, అభివృద్ధి మరోవైపు తోడవడంతో నందిగామ కాస్త నవ నందిగామగా రూపాంతరం చెందింది. 1750 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఇక్కడ రైతులకు కానీ మహిళలకు కానీ చేరింది. అదేవిధంగా దాదాపుగా 500 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేశాం నందిగామ నియోజకవర్గానికి సంబంధించి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగామ నియోజకవర్గం పరిధిలో సుమారు 50 కోట్లతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇళ్లు లేని పేదలకు జగనన్న కాలనీల్లో 12,420 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం నందిగామ నియోజకవర్గ పరిధిలో కేటాయించిన జగనన్న లేఅవుట్లలో చాలా వరకు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. గతంలో ఎక్కడో అట్టడుగున ఉన్న నందిగామ మున్సిపాలిటీ డెవలప్మెంట్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచేలా మొండితోక సోదరులు చొరవ చూపారు. నందిగామ పట్టణ పరిధిలో ఇంటింటికి తాగునీటి కుళాయి పథకం, కేంద్రీయ విద్యాలయం, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఓపెన్ జిమ్, గార్బేజ్ స్టేషన్ల నిర్మాణం, వైఎస్ఆర్ రైతు బజార్ అండ్ ఫ్రూట్ మార్కెట్, కోవిడ్ హాస్పిటల్, ఆక్సిజన్ ప్రొడక్షన్ మిషనరీ, 15 కోట్లతో డ్రైనేజీల నిర్మాణం, నాడు నేడు కింద 9 పాఠశాలల అభివృద్ధి, అనాసాగరంలో వాటర్ పంపింగ్ స్కీమ్, పాత మునేరు, కొత్త మునేరులో కొత్త మోటార్లు, జనరేటర్ల ఏర్పాటు, రోడ్డు విస్తరణ, గాంధీ జంక్షన్ అభివృద్ధితో పాటు ఇలా ఎన్నో పనులు పక్కా ప్రణాళికతో చేశారు. 5 ఏళ్లలో నందిగామలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో 1700 కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా రైతులకు, మహిళలకు మేలు చేకూర్చారు. సుమారు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. నందిగామకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో 100 పడకల ఆసుపత్రి అంటే నందిగామే. ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చింది. ఇక్కడ రైతులకు సంబంధించి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ప్రయోగ కేంద్రం కూడా నందిగామలోనే వచ్చింది. అలాగే వెటర్నరీకి సంబంధించినది కూడా నందిగామలో దాదాపుగా 7 నుంచి 8 కోట్ల రూపాయలతోటి ముఖ్యంగా కేవలం డ్రైనేజీలకే పెట్టడమే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి వచ్చింది. జిల్లాలో 100 పడకల ఆసుపత్రి అంటే నందిగామే. ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది, టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చింది. ఇక్కడ రైతులకు సంబంధించి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ప్రయోగ కేంద్రం కూడా నందిగామలోనే వచ్చింది. అలాగే వెటర్నరీకి సంబంధించినది కూడా నందిగామలో దాదాపుగా 7 నుంచి 8 కోట్ల రూపాయలతోటి ముఖ్యంగా కేవలం డ్రైనేజీలకే పెట్టడమే జరిగింది. నందిగామ పట్టణంలో అందమైన రహదారులు మాత్రమే అభివృద్ధి చేశారనుకుంటే పొరపడ్డట్టే. ఒకటేంటి అన్ని రకాల సౌకర్యాలతో ఆకర్షిస్తోంది పట్టణం. దశాబ్దాల కలైన రెవెన్యూ డివిజన్ కూడా సొంతం చేసుకుంది. దాంతోపాటు కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నేలా 100 పడకల ఆసుపత్రి రూపుదిద్దుకుంటోంది. నందిగామ ప్రజల చిరకాల వాంఛైన 100 పడకల ఆసుపత్రి సుమారు 42 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. నందిగామ వాసుల దశాబ్దాల నాటి కళ రెవెన్యూ డివిజన్ను సాధించారు. టౌన్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
30 ఏళ్లలో ఎవరూ చేయలేనట్లుగా నందిగామ పట్టణంలో రోడ్ల విస్తరణతో పాటు పట్టణ సుందరీకరణను వైసీపీ ప్రభుత్వంలో మొండితోక సోదరుడు చేసి చూపించారు. నందిగామలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించుకున్నాం. ఈ 100 పడకల ఆసుపత్రి క్రమంగా నందిగామ మెడికల్ కాలేజ్గా రూపాంతరం చెందబోతుంది. ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మెడికల్ కాలేజ్ ఇవ్వడానికి మీకు అనువైన ఆసుపత్రి లేదు కదా అంటే మొదట సుమారు 42 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాం, శంకుస్థాపన చేసాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కేంద్రీయ విద్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక 3 స్కూల్స్ వస్తే అందులో ఒక స్కూలు నందిగామకు వచ్చింది. ఈ నందిగామలో దశాబ్దాలుగా ఇక్కడ ప్రజల కోరిక ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నందిగామ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసాం, ఆర్డీఓ ఆఫీస్ని ఏర్పాటు చేసాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసాం, నందిగామ నగర పంచాయతీగా పురపాలక సంఘంగా మార్చాం, అప్గ్రేడ్ చేసాం. అదేవిధంగా నందిగామలో డివిఆర్ కాలనీ కావచ్చు, అనాసాగర్లో అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టాం. మేము వచ్చిన తర్వాత రోడ్లు విస్తరణ కార్యక్రమం చేసాం. రోడ్లు విస్తరణ కార్యక్రమం చేయడంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను నెలకొల్పాం. అనేక పనులు చేయగలిగాం. పట్టణంలోని గాంధీ సెంటర్లో నట్స్ అండ్ బోల్ట్స్తో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. సుమారు 2 కోట్ల నాబార్డు నిధులతో కేతవీరునిపాడు, గుత్తావారిపాలెం ఎత్తిపోతల పథకం పూర్తి చేశారు. నందిగామ మండలంలోని 3000 ఎకరాల పొలాలకు నీరందించారు. నందిగామ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పెద్దవరం వద్ద ఏపీఐఏసీ పారిశ్రామిక వాడగా రూపుదిద్దుకోనుంది. సంక్షేమంతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నందిగామను నవనందిగామగా తీర్చిదిద్దడంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సఫలీకృతులయ్యారు. చేసిన మంచి పనులే ప్రజల మనసులో తమకు స్థానాన్ని కల్పించాయంటున్నారు. మండల ఇది రెవెన్యూ కేంద్రం అయింది కాబట్టి, మున్సిపాలిటీని కూడా అప్గ్రేడ్ చేశాం కాబట్టి, ప్రజలకి మౌలిక సదుపాయాలు అందించాలి కాబట్టి రోడ్ల విస్తరణ కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటుగా బ్యూటిఫికేషన్ కూడా చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే విజయవాడ తర్వాత అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం నందిగామ. కాబట్టి నందిగామలో మౌలిక సదుపాయాలు అన్ని సౌకర్యాలు కలిగిస్తే ఇక్కడ ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికే ప్రభుత్వం ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్దవరంలో ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో వీర్లుపళ్ళు కూడా దాన్ని విస్తరింపజేస్తాం, ఉపాధి కల్పనకి పెద్దపీట వేస్తాం. ఒకప్పుడు ఇరుకు సందులతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేది. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలను తలదన్నేలా రోడ్లు, డ్రైన్లు, పట్టణ సుందరీకరణ, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం నందిగామలో నెలకొందంటున్నారు ప్రజలు. నందిగామలో అభివృద్ధి మొండితోక జగన్మోహన్ రావు ముందు, జగన్మోహన్ రావు తర్వాత అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటున్నారు. గత 5 సంవత్సరాల్లో మనకి 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్లో కొంచెం అటు ఇటు కొద్దిగా బయటికి రాలేక జనం కొద్దిగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ గత ఈ 3 సంవత్సరాల్లో నందిగామను చాలా అభివృద్ధి చెందింది. ఎలా అంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఒక రోడ్లు విస్తరణ కానివ్వండి, ఒక ఇవాళ గాంధీ సెంటర్కి పోతే మనం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనకు ఒక తాత్కాలం ఉంటుంది. ఒక గత 15 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగింది. దాని తర్వాత అక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు. తర్వాత ఏదో వాళ్ళ తగ్గట్టు కొన్ని రోడ్లు వేసారు. కానీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తేవడం కానివ్వండి, ఆర్డీఓ ఆఫీస్ తేవడం కానివ్వండి, ఈ 3 సంవత్సరాల్లోనే మన డాక్టర్ గారు వచ్చిన తర్వాత నందిగామని మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో సందేహం లేదు. డ్రైనేజ్ వ్యవస్థ చూసుకుంటే నందిగామలో గతంలో మోకాళ్ళ లోతులు కూడా నీళ్లు ఒక పాత బస్ స్టాండ్ కానివ్వండి, ఒక రైతుపేట కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ మోకాళ్ళ లోతు నిలబడేవి. అలాంటిది ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇక్కడ వాళ్ళ పాత బస్ స్టాండ్కి వెళ్ళినా కూడా ఎంతో ఒక దాదాపు 5-6 కోట్లు పెట్టి ఒక డ్రైనేజ్ వ్యవస్థను కూడా సరిచేసి వాళ్ళ నందిగామను అభివృద్ధి పథంలో తీసుకురావడానికి ముందుగా రెడీగా ఉన్నారు. ప్రజా అవసరాలు తీర్చడమే ప్రధాన అజెండాగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన మొండితోక బ్రదర్స్పై ప్రజలు అపారమైన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికల బరిలోకి దిగిన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.